మేడ్చల్ జిల్లా చింతల్ రంగానగర్లో ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతోష్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో ముగ్గురు వ్యక్తులు సంతోష్ను వేధించారు. దీంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించి మొదటిగా సంతోష్ వీడియోను రికార్డ్ చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు జీడిమెట్ల ఇన్స్పెక్టర్ తెలిపారు. క్యాబ్ కొనుక్కున్నాడు. ఆ క్యాబ్ 4:10 రూప గొర్జన అని చెప్పేసి ఒక ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మీద మేము 5:05కి ఇమీడియట్గా విచారణ చేసి దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం నమోదైంది. ఆమె కంప్లైంట్ ఏమిటంటే తన భర్త సంతోష్ ఇటీవల క్యాబ్ కొనుక్కున్నాడు. ఆ క్యాబ్ అవసరాల నిమిత్తం ఫైనాన్స్ చీటు బాయ్ అనే ఫైనాన్స్ దగ్గర మీడియేటర్ ఖలీల్ అండ్ లవ్ కుమార్ మీడియేటర్ల ద్వారా అతని దగ్గర 60,000 ఫైనాన్స్ తీసుకున్నాడు. అయితే అది సరిగా ఇటీవల కాలంలో అతను చెల్లించకపోతే వాళ్ళు ఏదో ఫోన్ చేశారని చెప్పేసి మనస్తాపం గురి అయిపోయి అతను చనిపోయిందని చెప్పేసి కంప్లైంట్ చేసింది ఆమె. ఈ కంప్లైంట్పై మేము ఇమీడియట్గా కేసు నమోదు చేశాము. విచారణ నిమిత్తం వాళ్ళు ఇప్పుడు అంత్యక్రియలు అంతా అయిపోయిన తర్వాతకి వాళ్ళు అంతా అల్ల బిజీ ఉండడం వల్ల ఆమె రూపాన్నామ ఇంకా రాలేకపోయి పిఎస్ పిలిచి మళ్ళీ విచారణ చేసేసి దీనికి చావు కారణమైన వాళ్ళపై యాజ్ పర్ లీగల్ ప్రకారం మేము కేసు ప్రొసీడింగ్ అవుతాం. అట్లే ఆ సెల్ఫీ కూడా తన ఫోన్లో సెల్ఫీ వీడియో కూడా అతను ఫైనాన్స్ వల్లనే నేను చనిపోయానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్లా డ్రోన్ని సీజ్ చేసి